think you're a killer. Complete psychopath. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం కన్నడ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక కన్నడ సినిమా ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ ఇప్పుడైతే కనుక తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక బాగుంది ఫ్రెండ్స్, మంచి ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. కొంచెం స్లోగా అనిపించినప్పటికీ కూడా రాను రాను బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి సీతారాం బెనోయ్ అని ఉంటుంది అనమాట మూవీ నేము, ఫస్ట్ పార్ట్. అయితే ఆ మూవీ కూడా తెలుగులో ఉంది, అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉంది. అయితే ఆ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ చూడాలంటే చిన్న చిన్న కనెక్షన్స్ తప్ప ఇది ఒక సెపరేట్ మూవీలాగే ఉంటుంది. ఆ సినిమా చూడకపోయినా సరే మీరు ఈ సెకండ్ పార్ట్ డైరెక్ట్గా చూసేయచ్చు, అంత ఇబ్బందికరంగా ఏమి ఉండదన్నమాట. అయితే మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక ఈ సీతారాం సెకండ్ కేస్ది ఒక ఊర్లో అయితే కనుక సిరీస్ ఆఫ్ సైకో కిల్లింగ్స్ అయితే జరుగుతుంటాయి. దాని తర్వాత మన హీరో ఏ విధంగా ఆ కిల్లింగ్స్ని కనిపెట్టడం అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే మూవీ స్టోరీ ఏమి కొత్తగా ఏమి ఉండదు, ఇంకా ట్రీట్మెంట్ కూడా మనకి రెగ్యులర్గానే ఉంటుంది. బట్ కొంచెం స్లోగా ఉన్నా సరే కొన్ని క్యారెక్టరైజేషన్స్ మెయిన్లీ పెర్ఫార్మెన్సెస్ వల్ల ఇంటెన్సింగ్గా మారుతుంది అనమాట. అంటే మూవీ వెళ్ళే కొలది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. స్టార్టింగ్ కొంచెం ఫాల్గా ఉన్నట్టు ఉండి తర్వాత కొంచెం అలా రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చివరికి మనకి ఓకే పర్లేదు డీసెంట్గానే ఉంది మూవీ అనిపించేలాగైతే ఉంటుంది అనమాట. అయితే ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే కనుక ఆ ఫస్ట్ పార్ట్ మూవీ కూడా కొంచెం ఇలాగే ఉంటుంది అనమాట. సో ఈ మూవీ కూడా సేమ్ అలాగే సిమిలర్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది, సైకో థ్రిల్లర్లు గట్రా చూస్తారు కదా వాళ్ళకైతే నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి ఓకే పర్లేదు ఒక డీసెంట్ సినిమా చూసామని ఫీలింగ్ వస్తుంది. ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఈ మూవీ నచ్చిన వాళ్ళకి ఫస్ట్ పార్ట్ కూడా నచ్చుతుంది, వీలైతే అది కూడా చూడవచ్చు. అయితే ఈ మూవీ అయితే కనుక చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే 18+ అంశాలు ఏమి ఉండవు పెద్దగానే, చిన్న చిన్నవి తప్ప అవి మేనేజబులే. అయితే చూడాలనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.